నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని ముందుగా చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ని చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తల విశ్లేషణ చేద్దాం. ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ ఐటమ్గా బీఆర్ఎస్ పార్టీ పోటీయే కాదు, అధికారంలో కోల్పోయాక బలహీనపడింది, కాంగ్రెస్ పథకాలపై ప్రజల్లో సానుకూలత, మైనార్టీల ఓట్లు ఈసారి కాంగ్రెస్ వైపే, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదు, వరంగల్ పార్లమెంటు పరిధిలోనూ ఎమ్మెల్యేల మెజారిటీలు డబుల్ కావాలి, అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి అని రేవంత్ రెడ్డి చెప్పిండు. సికింద్రాబాద్ వరంగల్ ముఖ్య నేతలతో భేటీ, నేడు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పోటీయే కాదు, మాకు అధికారం కోల్పోయిన తర్వాత బలహీనపడింది ఆ పార్టీ, కాబట్టి మనం వరంగల్కి సంబంధించి అదేవిధంగా సికింద్రాబాద్కి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నేతలతోనే ఎమ్మెల్యేలతోనే మీటింగ్ పెట్టిండు. తప్పనిసరిగా మనం డబుల్ మెజారిటీ రావాలి, అసెంబ్లీ ఎన్నికల కంటే డబుల్ మెజారిటీ తేవాలని ఎమ్మెల్యేలకు చెప్పినట్టు, నాయకులకు చెప్పినట్టు అర్థమవుతుంది. దాని సందర్భంగా తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచిండు, కారు గుర్తుపైన. ఆయన నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దానికి సంబంధించిన ఫోటో వేశారు. మొత్తానికైతే బీఆర్ఎస్ పోటీయే కాదు, మాకు బీజేపీ పోటీ అంటుండు. మరి అది ఎంతవరకు చూడాలి, ఎట్లా ఉంటుంది ఎలక్షన్ అని. మా ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు, కాంగ్రెస్ రీతి నీతి ఇదేనా, ఫిరాయింపులపై చట్ట సవరణ అన్నారు, జనజాతర సభ కాదు, హామీల పాతర సభ, న్యాయ పేరిట నయా నాటకం అని కేటీఆర్ చెప్తుండు. మా ఎమ్మెల్యేలని ఎలా చేర్చుకున్నారు అని కేటీఆర్ ఇలా అడుగుతుండు. పాపం 10 సంవత్సరాల నుంచి మిగతా పార్టీ ఎమ్మెల్యేలను మీరెట చేర్చుకున్నారు అనేది ఇలా ప్రజలు తెలంగాణ సమాజానికి మీరు సమానం చెప్పిన తర్వాత అది అడగాల. ఈ గత 10 సంవత్సరాల నుంచి 2014లో గెలిచినప్పుడు కానీ 18లో గెలిచినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ, బీఎస్పీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులను ఎమ్మెల్యేలని మీరు ఎట్లా కండవ కప్పారు, ఎట్లా చేర్చుకున్నారు, దానికి ఆ ప్రకారం ఇప్పుడు చేర్చుకుంటున్నాడు తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. మీరు ఇవాళ అంటున్నారు మా ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు, మీరు వేరే పార్టీ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు, అదే పద్ధతిలో ఇవాళ చేర్చుకుంటున్నారు అనేది తెలంగాణ సమాజం అంటుంది. ఒకవేళ మీరు అయ్యాలు చేర్చుకున్న దానికి సమానం చెప్పి ఎందుకు చేర్చుకోవాల్సి వచ్చింది, దానికి ఏ చట్టం ఉంది, ఏ ఫార్ములా ఉంది, ఎలా చేర్చుకున్నారో మీరు చెప్పాక మీరు ఇవాళ క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది. మీరు ఇవాళ క్వశ్చన్ చేసే అధికారం నైతికతను కోల్పోయారు. చట్ట ప్రకారం వీళ్ళు చేసేది తప్పు కావచ్చు, వీళ్ళు ఆ రోజు విమర్శించారు వేరే పార్టీ వాళ్ళని ఎట్ట చేర్చుకుంటారు, మా సింబల్ మీద గెలిచిన వాళ్ళని, మళ్ళీ ఇదే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో దాన్ని తప్పు పట్టాల్సిందే. కానీ మీకు లేదా నైతికత, తెలంగాణ సమాజానికి ఉంది, తెలంగాణ ఓటర్స్కి ఉంది, మిగతా పార్టీలకు ఉంది దాని మీద ప్రశ్నించడానికి. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకు? మీరు చేసిన కార్యక్రమం ఇదే. గత 10 సంవత్సరాల్లో మీరు చేసిన తంతు, మీరు చేసిన వ్యవహారం అంతా ఇదే. కండవ పిలవటం, ఫామ్ హౌస్లో ప్రభుత్వంలో కండవ కప్పటం. ఏంది అంటే రాజకీయ పునరేకీకరణ, బంగారు తెలంగాణ కోసం. ఎక్కడొచ్చింది బంగారు తెలంగాణ, ఎవడికొచ్చింది బంగారం అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది. కాబట్టి మీరు అది అడగాల. ఫస్ట్ నీతి రీతి ఇదేనా, కాంగ్రెస్ నీతి రీతి ఇదేనా? మరి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నీతి రీతి ఇదే కదా. అయ్యాలా మీరు చెప్పిన నీతే కదా, మీరు చెప్పిన రీతే కదా వాళ్ళు చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం ఇవాళ మిమ్మల్ని అడుగుతుంది. మీరు ఏ రీతి, ఏ నీతి, ఏ న్యాయం, ఏ నైతికతతోనే ఆ రోజు జాయిన్ చేసుకున్నారు, అదే పద్ధతి ఇవాళ ఫాలో అవుతున్నారు. కాబట్టి మీరు సమానం చెప్పాక వాళ్ళని మేము కడిగేస్తాం. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఏంది, కాంగ్రెస్ పార్టీ అయ్యాలు ఏం మాట్లాడింది, ఇవాళ ఏం మాట్లాడుతుందో మేము కడుగుతాం వాళ్ళని. కానీ ప్రజలు అడిగేది ఏంది, మీరు చెప్పండి మీ నీతి ఏంది, మీ రీతి ఏంది, మీరు ఏ విధంగా చేర్చుకున్నారో మీరు చెప్తే మిమ్మల్ని ఎట్లా కడిగినాం. మీరు ఈ నాటకాలు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే మిమ్మల్ని కడిగి ఆడ కూర్చోబెట్టిను, సబ్బుతో కడిగి రుద్ది ఆడ కూర్చోబెట్టారు పక్కకి. ఇప్పుడు వీళ్ళని కూడా గడుగుతారు, రేపు ఎల్లుండు సందర్భం వచ్చిన రోజు గడుగుతారు. కానీ నువ్వు చెప్పు ఫస్ట్ అనేది అలా తెలంగాణ సమాజం అడుగుతున్న పరిస్థితి ఇది. ఒకటి, 40 మంది మహిళలకు లైంగిక వేధింపులు, ట్యాపింగ్లో ఘరానా కానిస్టేబుల్ నిర్వాకం, కొందరు డేటా సేకరించి వ్యక్తిగత అంశాల్లోకి చొరబాటు, నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో వార్ రూమ్, మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వకుల నుంచి భారీ వసూళ్లు, రౌడీ షీటర్లతో చేతులు కలిపి సెటిల్మెంట్లు, ఓ పోలీస్ అధికారి 9 ఎకరాల విక్రయంతో సాయం, మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ప్రమేయం, కోట్లలో అక్రమార్జన, విచారణలో బయటకు, టాస్కులు ఆపరేషన్లు గుట్టిప్పుతున్న రాధాకిషన్ రావు, ఉన్నతాధికారి చెప్పినట్టు చేశారని విచారణలో వెల్లడి, కస్టడీలో మరో 3 రోజులు నాయకుల చుట్టూ ఉచ్చు. కానిస్టేబుల్ పోలీస్ శాఖలో కింది స్థాయి ఉద్యోగి, కానీ ఇతడు మాత్రం ఘరానా కానిస్టేబుల్, బెదిరింపులు, వసూళ్లు, సెటిల్మెంట్లు, దందాలు అన్నింట్లోనూ పాత్ర. ఓ దశలో జిల్లా ఎస్పీకి అతడు ఎంత చెబితే అంత, ఆడిందే ఆట పాడిందే పాట, పెత్తనం సాగిస్తూ డిఎస్పీలు సిఐలకి హడలు పుట్టించాడు. ఇదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ టీంలోకి అతన్ని తీసుకున్నారు. దీని మాటన చెలరేగిపోయాడు. కొంతమంది మహిళలకు వ్యక్తిగత విషయాలు సేకరించి వారి జీవితాలతో ఆడుకున్నాడు. 40 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 40 మందిని వేధించిండట.
ఇది కేసీఆర్ మహిళలకు భద్రత, ఇది కేసీఆర్ షీ టీమ్స్, ఇది కేసీఆర్ భరోసా, మహిళలకు ఇచ్చిన భరోసా ఇదనమాట. ఒక దొంగ ముఠాన్ని పెట్టి వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చి బందిపోటు దొంగల లెక్క వేరే దొంగలు ఎట్లా రెక్కి నిర్వహిస్తారో పగలు వచ్చి రెక్కి నిర్వహిస్తారు దొంగతనం చేసేటోళ్ళు, ఇళ్లలో అడుక్కోవడానికి వచ్చినట్టు వచ్చి రెక్కి నిర్వహించి నైట్ దొంగతనాలు చేసే టైపు వీళ్ళని ఒక టీమును తయారు చేసి కేసీఆర్ ఈ టీముతోనే దొంగతనాలు చేసిండు. దొంగతనం ఇది. వేరే వాళ్ళ మాటలు విని వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు విని వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి లొంగపరుచుకొని 40 మంది మహిళల్ని లైంగిక వేధింపులు చేసినంటే దొంగతనం కాకపోతే ఏంది? స్మగ్లర్లు, రౌడీ షీటర్లు, పేకాట ఆడేవాళ్ళు, గంజాయి అమ్ముకునే వాళ్ళతోని వాళ్ళ యొక్క వ్యవహారాలని వాళ్ళు పట్టుకోవాల్సింది పోయి వాళ్ళతోని డీలింగ్ చేసుకొని రౌడీ షీటర్లు సెటిల్మెంట్లు చేసుకున్నాడంటే మరి దొంగతనం కాకపోతే ఇది డైరెక్ట్గా రాజ్యం చేసింది అన్నట్టు. అధికారం ఉండి ప్రభుత్వమే ఇది చేయించిందంటే ఇది ఒక రకంగా ప్రభుత్వ దొంగతనం, ప్రభుత్వం చేయించిన అక్రమం, ఇది ప్రభుత్వం చేసిన క్రిమినల్ చర్య. కాబట్టి దీనిపైన చాలా సీరియస్గా తీసుకోవాలి యాక్షను. దీని వెనక ఎవరున్నారు? ప్రధానికి ఆ రాధాకిషన్ రావు అంటాడు నా పై అధికారులు చెప్తే, ఆ పై అధికారికి కూడా చెప్పిండు. మరి ఏంది పై అధికారి చెప్తే ఏది పడితే అది చేస్తా? వేరే మహిళలకు సంబంధించిన ప్రైవేట్ వ్యవహారాలని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి రేపులు చేసి వాళ్ళని లైంగిక వేధిస్తారా? ఒకళ్ళిద్దరు కాదు 40 మంది. ఇదే ఇప్పుడు వచ్చింది. మరి 40-400 అయిద్దా 4000 అయిద్దా అనేది అది కేసీఆర్కి తెలవాలి, కేటీఆర్కి తెలవాలి. కేటీఆర్ పైన హీరోయిన్లు వేధించిండు, హీరోయిన్ల యొక్క వ్యక్తిగత విషయాలని వాళ్ళపైన రకరకాల ఇబ్బందులు పెట్టిండని ఆయన పైన కొంత ఏదో చర్చ నడిచింది మొన్నటి వరకు. ఇప్పుడు కానిస్టేబుల్ ఎందుకు చేయరు? మరి రాజే ఉంటే కింద బంట రోజు కూడా అదే చేస్తారు. సేనే కంచెం వేసి ఇంకేముంటుంది? ఎవడైతే అధికారం చెలాయిస్తారో అధికారం చెలాయించే పెద్ద నేతే దానికి బాస్ అట చేస్తే కింద ఉన్నోడు 100 తప్పులు, బాస్ ఒక తప్పు చేస్తే కింద ఉన్నోడు 100 తప్పులు చేస్తారు. అది కానిస్టేబుల్ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు. మొత్తానికైతే ఇది జరిగింది. లైంగిక వేధింపులట మహిళలకు సంబంధించి దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీనిపైన ఎవడున్నా వదిలిపెట్టద్దు. మరి కానీ ప్రభుత్వం ఏం చేద్దో చూడాలి. ఇది ఒక వార్త. నెక్స్ట్ అనుభూతులు మూటగట్టుకొని ఒక వార్త ఉంది, చూద్దాం. అది విచ్ఛిన్న ముఠా భాష. జమ్మూ కాశ్మీర్కి దేశంతో సంబంధం లేదంటారా? మీ మాటలకు సిగ్గుపడుతున్నాను. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేపై ప్రధాని ఫైర్. అవినీతి నేతలను కాపాడుకోవడానికి కేంద్ర ఏజెన్సీలపై టీఎంసీ దాడులు అని మోదీ చెబుతుండో అది విచ్ఛిన్న ముఠా అట. విచ్ఛిన్న ముఠా అంటే ఇండియా కూటమిని విచ్ఛిన్న ముఠా భాష. జమ్మూ కాశ్మీర్కు దేశంతో సంబంధం లేదంటారా? మీ మాటలకు సిగ్గుపడుతున్నాను అని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పైన ప్రధానమంత్రి మోదీ నిన్న మాట్లాడిన పరిస్థితి. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. అలెక్సాతో చిన్నారిని కాపాడిన బాలికట. జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాకు చెందిన నిఖిత 13 సంవత్సరాలు అలెక్సా సాయంతో ఓ కోతి దాడి నుంచి తన అక్క కూతురును రక్షించింది. కుటుంబ సభ్యులందరూ వేరే గదిలో ఉన్న సమయంలో ఆమె ఏడాది వయసు గల చిన్నారితో ఆడుకుంటుండగా ఓ కోతి ఆ ఇంట్లోకి దూరింది. పాపపై దాడి చేసేందుకు ప్రయత్నించగా నిఖిత సమయస్ఫూర్తితో వ్యవహరించి ఫ్రిడ్జ్ పైన ఉన్న అలెక్సాకు కుక్కల మొరుగు అంటూ ఆదేశాలు ఇచ్చింది. అనంతరం అలెక్సా కుక్కల మొరగడంతో ఆ అరుపుకు కోతులు భయపడి పారిపోయిందట. ఇలా కోతి బారి నుంచి తనతో పాటు తన అక్క కూతురును కూడా ఆమె రక్షించుకుంది. ఈ విషయం తెలుసుకున్న మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నిఖిత సమయస్ఫూర్తిని మెచ్చి ఆమెకు జాబ్ ఆఫర్ చేశారు. చదువు పూర్తయ్యాక నిఖిత కార్పొరేట్ ఉద్యోగం చేయాలనుకుంటే తాను ఇస్తానన్నారు. ఇది యూపీలో బస్తీ జిల్లా అట. బస్తీ జిల్లాకు సంబంధించి నిఖిత 13 సంవత్సరాల అమ్మాయి చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక చిన్న పాపను గాడింది కోతుల దాడి నుంచి. చిన్న పాప ఆమె ఆడుకుంటున్నారట ఇంట్లో, ఎవరు లేని సమయంలో కోతులు మందొచ్చి దాడి చేయడానికి ఉంటే అలెక్సా అనే ఒక పరికరం దానికి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఏది చెప్పంటే అది చెప్పిద్ది అనమాట. అప్పుడు కుక్క మొరిగినట్టు మొరగమని ఆ అలెక్సాకి ఆ ఎక్విప్మెంట్కి చెప్తే కుక్క మొరిగినట్టు కుక్క లెక్కనే సేమ్ అచ్చం కుక్క లెక్కనే మొరిగితే కుక్కలను చూసి కోతులు బారిపోతాయి కాబట్టి కోతులని బారిపోయింది. ఆ రక్షించిన దానిపైన నిన్న నేషనల్ వైజ్ మీడియాలో సర్క్యులేట్ అయింది. దాన్ని మెచ్చి మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆమెకి జాబ్ ఆఫర్ చేసిండు. చదువు పూర్తయ్యాక నువ్వు మా కంపెనీలో జాబ్ చేస్తంటే ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అని.
ఈ యొక్క సమయస్ఫూర్తి చాలా ధైర్యం ఉండాలి. మళ్ళీ ధైర్యం, ఎందుకంటే భయంలో ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు రావు, టెన్షన్లో ఉన్నప్పుడు ఆలోచనలు రావు. అంత టెన్షన్లో కూడా ఆ అమ్మాయి అంత చిన్న వయసులో అంత డెసిషన్ తీసుకొని అలెక్సా కాడికి పోయి కుక్క లేక మురుగు అని చెప్పడం అంటే జనరల్గా గాబరా పడి ఏడవటం అరవటం చేస్తారు చిన్నపిల్లలు. కానీ ఆ అమ్మాయి 13 సంవత్సరాల వయసులో కూడా చాలా అంటే మెచ్యూర్డ్గా ఆలోచించింది, చాలా విజ్ఞతతో ఆలోచించింది, చాలా ప్రశాంతంగా ఆలోచించి ఆ పాపను కాపాడింది, ఆమె కాపాడుకుంది. ఆమె యొక్క సమయస్ఫూర్తిని దేశానికి తెలియజేయడం వల్ల కార్పొరేట్ కంపెనీ మహీంద్రా కంపెనీ వాళ్ళు ఒక జాబ్ ఆఫర్ చేశారు. ఒక టర్న్ అయింది, జీవితమే టర్న్ అయిపోయింది. సో ఇది అలెక్సా సంబంధించి అలెక్సాతో చిన్నాను కాబట్టి నిఖితాట మొత్తానికి దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. ఇది తెలంగాణకు కడప మద్యం రవాణా అవుతుందట. తెలంగాణకి ఇక్కడి నుంచి మద్యం పోతుందట. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. విచారణకి ఎవరినైనా పిలుస్తాం, 100 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రకటన. యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై విచారణకి ఎల్ నరసింహారెడ్డిని వేశారు. రిటైర్డ్ జడ్జి ఆయన విచారణ కమిటీ చైర్మన్గా వేస్తే విచారణకి ఎవరినైనా పిలుస్తాం, ఆ విచారణకి ఈ నిర్ణయాల్లో బాధ్యులైన ప్రతి ఒక్కళ్ళని పిలుస్తాం, అది రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు అని చెప్పి ఆయన ఒక మాట చెప్పిండు. దీనిపైన విచారణ అయితే చురుగ్గా జరుగుతుంది. యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు పైన గత 10 సంవత్సరాల్లో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలు జరిగినది ప్రభుత్వం భావిస్తుంది. అక్రమాలు ఏమి జరిగినాయి, ఎట్లా జరిగినది విచారణ. ఒకటి యాదాద్రి అండ్ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణంలో కూడా జరిగినాయి అక్రమాలు అని చెప్పి దాంట్లో ఆ రెండింటిపైన ప్రధానంగా ఈ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలోని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఆ విచారణ సంబంధించి ఎవరినైనా మేము పిలుస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఎవరుంటే వాళ్ళని పిలుస్తాం, దాంట్లో భేషజాలు లేవు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ వెలుగు చూద్దాం. ఇండియా కూటమి మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టో అలా ఉంది. బుజ్జగింపు రాజకీయాల కోసమే తీసుకొచ్చారు. ఆర్టికల్ 370పై ఖర్గే కామెంట్లు ఖండిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదా? సౌత్ ఇండియాను ప్రత్యేక దేశంగా ప్రకటించాలా? బీహార్ బెంగాల్ ప్రచార ర్యాలీలో ప్రధాని ఫైర్. ఇండియా కూటమి మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టో లెక్క ఉంది. అంటే జమ్మూ కాశ్మీర్ విషయంలో ఒక రకంగా వాళ్ళు వ్యవహరించే తీరు ఆర్టికల్ 370 పైన ఖర్గే కామెంట్లు ఖండిస్తున్నాం. బుజ్జగింపు రాజకీయాల కోసం అంటే ముస్లిం మైనార్టీలను బుజ్జగించే కార్యక్రమంలో ఉంది తప్ప మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టో లెక్క దీంట్లో చిత్తశుద్ధి కానీ ఏది లేదు. అదేవిధంగా దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి అని అంటారా అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఏ ఒక్క ఎంపీ సీట్ను ఆషామాషిగా తీసుకోవద్దు. రాష్ట్రంలో పక్కాగా 14 సీట్లు గెలుస్తున్నాం. రాష్ట్ర నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. నామినేషన్ల కన్నా ముందే బూత్ లెవెల్ కమిటీలు వేసుకోండి. జాతీయ మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకెళ్ళండి. కరువుపై బీఆర్ఎస్ది విష ప్రచారం, దాన్ని తిప్పికొట్టండి. ప్రభుత్వం కూలుతుందని కేసీఆర్ కలలు గంటుండు. హైదరాబాద్లోనూ బీఆర్ఎస్ పని అయిపోయింది. జిహెచ్ఎంసీ మేయర్ వచ్చారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరో దఫా నామినేటెడ్ పదవులు ఉంటాయని హామీ. సికింద్రాబాద్ వరంగల్ లోక్సభ సెగ్మెంట్లపై రివ్యూ. కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఇది ఆషామాషిగా తీసుకోవద్దు, ఒక్క ఎంపీ సీట్ని కూడా ఆషామాషిగా తీసుకోవద్దు, తప్పనిసరిగా 14 సీట్లు మనం గెలుస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ నేతలకి చెప్తుండు. బీఆర్ఎస్ పని అయిపోయింది. హైదరాబాద్ నగరంలో కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. మేయర్ జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మన వ్యూహం, మీ పని మీరు చేసుకుంటా పోండి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. కరువు కలవరమట. 3 పార్టీలకు ప్రకృతి గుబులు. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సర్కారు అలర్ట్. అస్త్రంగా మలుచుకునే ప్లాన్లో బీఆర్ఎస్. 2 పార్టీలను విమర్శించి లబ్ధి పొందేలా బీజేపీ ప్లాన్. చివరి 2 వారాల్లో టర్నింగ్ పాయింట్ అనే ఆందోళన. కరువు కలవరం రేకిస్తుంది 3 పార్టీలు, అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ప్రకృతి సిద్ధంగా వచ్చిన కరువు అయినప్పటికీ ఎలక్షన్ టైంలో రకరకాలుగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. అదే అధికార పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ పైన కానీ, మొన్నటి వరకు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ పైన కూడా వ్యతిరేకత కొంత ఉండే అవకాశం ఉంది. కొంత సమన్వయ లోపం. ఈ అధికార మార్పిడి కార్యక్రమంలోనే కాలం చేంజ్ అయింది, అంటే సీజన్ చేంజ్ అయింది. చలికాలం నుంచి ఎండాకాలంలోకి అప్పుడే ట్రాన్స్ఫర్ అయింది, అప్పుడే అధికారం బదిలీ అయింది.
కాబట్టి వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద కారణం ఇదని మొత్తానికైతే ప్రకృతి కారణమైంది. దాన్ని బీజేపీ కూడా ఈ బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పైన విమర్శలు చేసి వాళ్ళపైన నెపం మోతి లబ్ధి పొందాలి అని ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే కరువు అయితే కలవరమే ఉంది. ప్రజల్లో ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు కలవరపడుతున్నారు, రాజకీయ పార్టీలు కూడా కలవరపడుతున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి సావోరేవు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సీట్లు తగ్గితే పరువు బాద్ది, బీజేపీ పార్టీ కూడా మేము అంటే మంచి ఫిగర్తో గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. మూడు పార్టీలకు కూడా కత్తి మీద సామే. ఇది మొత్తానికి ఒక అగ్ని పరీక్ష. ఇది ఏమవుతుంది అనేది చూడాలి. ఇది ఒక వార్త. హత్య చేసి 224 ముక్కలుగా నరికిండట. బ్రిటన్లో భార్యను దారుణంగా మర్డర్ చేసిన భర్త పోలీసుల అదుపులో నిందితుడు. హత్య చేసి 224 ముక్కలు చంపాడు. హత్య చేస్తే సరిపోయి, ఇంక ముక్కలు ఎందుకు చేయాలి మరి? హత్య చేసిండు వాడు. చేసి మళ్ళీ వాడు ఎంత క్రూరుడు, ఎంత పైశాచికత్వం అంటే హత్య చేసిన చాలక 224 ముక్కలు చేసి నరికిండట. బ్రిటన్లో భార్యను దారుణంగా మర్డర్ చేసిన భర్త పోలీసుల అదుపులో నిందితుడు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. 2వ పేజీలో ఉన్నట్టు. దీనికి సంబంధించి చూద్దాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో సిపిఐ పోటీ అట. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల సీటు. పల్లా రాజశేఖర రాజీనామాతో ఉప ఎన్నిక త్వరలో. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్. ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న సిపిఐ మరోసారి పోటీ కోసం జయసారథికి పార్టీ రిక్వెస్ట్. కాంగ్రెస్తో పొత్తుపై చర్చించిన తర్వాత నేను ఎంపీ అవకాశం ఇవ్వకపోవడంతో ఈ సీటుపై కన్నేసిందట. మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించి ఖాళీ అయింది. పల్లా రాజశేఖర ఎమ్మెల్యేగా జనగామ నుంచి ఎన్నికైన తర్వాత ఆయన రిజైన్ చేశారు. అది ఖాళీ అయిన దానికి ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓటర్ నమోదు అదంతా. దాంట్లో సిపిఐ పార్టీ వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అడుగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అక్కడ కంటెస్ట్ చేసి గెలవాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎంపీ టికెట్ అడిగారు వాళ్ళు, ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కాబట్టి ఇదైనా ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీని పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒక వార్తగా ఇచ్చారు. తీన్మార్ మల్లన్న నిర్ణయంపై ఆసక్తి. ఇక తీన్మార్ మల్లన్న ఈసారి కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్ వర్క్ స్టార్ట్ చేశారు, గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసిండ్రు. కాంగ్రెస్తో కొనసాగుతున్నందున ఆ పార్టీ అభ్యర్థిగా ఉంటారా, లేక సిపిఐ కేటాయించినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏ అవకాశం ఇస్తుంది, దానికి ఆయన సమ్మతిస్తారా, ఇలాంటివన్నీ కొలిక్కి రావాల్సి ఉన్నది. పల్లా రాజశేఖర జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి డిసెంబర్ 8న రాజీనామా చేశారు. దానికి శాసనమండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో 6 నెలల వ్యవధిలో జూన్ 8వ తేదీ కల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల హడావుడిలో ఉన్న కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలోనే ఈ స్థానం ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేయనున్నది. ఈ నెల చివరిలో లేదా ఫస్ట్ వీక్లో షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు. అప్పటికల్లా కాంగ్రెస్, సిపిఐ నాయకులు ఈ స్థానంలో పోటీ స్పష్టతకు రావాల్సి ఉంది. సిపిఐకి ఆ స్థానాన్ని కేటాయించలేని పక్షంలో ఏ అవకాశాన్ని కల్పిస్తారన్నది చర్చనీయంగా మారింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఇవ్వనన్నట్టు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిపిఐ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో భాగంగా దీన్ని కేటాయిస్తుందా లేక అనేది ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే సమయానికి సిపిఐ కాంగ్రెస్ నాయకులు చర్చించుకొని ఎమ్మెల్సీ పోటీపై స్పష్టతకు రానుంది. తీర్మానం వల్ల నిర్ణయంపై కూడా కొంత అటెన్షన్ ఉంది. ఎందుకంటే గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించి ఆయన దాదాపుగా దగ్గరకు వచ్చిండు గెలుపుకి. పల్లా రాజశేఖర పైన గెలుస్తాడా అనే ఒక చర్చ కూడా నడింది. కౌంటింగ్లో కూడా ఉత్కంఠ ఉంది. 3 రోజుల పాటు కౌంటింగ్ జరిగింది. ఎమ్మెల్సీగా తీర్మానం మల్లన్న గెలిచే అవకాశం ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఓట్ల సరళి చూస్తే కూడా అట్లా అనిపించింది. చివరికి ఓడిపోయిండు. స్వల్ప తేడాతోనే సెకండ్ ప్రయారిటీ ఓటర్తో పల్లా రాజశేఖర గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ నుంచి ఎమ్మెల్సీగా మరి పోటీ చేస్తాడా? గతంలో ఓడిపోయిండు కాబట్టి ఆ సింపతి ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అది వర్కౌట్ అయిద్దని అక్కడ పోటీ చేస్తాడా? లేదా కాంగ్రెస్ పార్టీ ఆయన సిపిఐ పార్టీకి ఇస్తే మరి ఆయన నిర్ణయం ఎట్లా ఉంటుంది? ఆయన ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తాడా? ఇవన్నీ చర్చ ఉంది. మొత్తానికైతే ఆయన పోటీ అనేది కొంత ఆసక్తికరంగా ఉంది. నిజంగానే ఆయన పోటీ చేయడం జరిగితే ఫలితాలపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఓడిపోయిండు, పెద్ద ఎత్తున ప్రచారం ఉంది ఆయన పైన, తక్కువ మెజార్టీతో ఓడిపోయింది కాబట్టి ఆయన సింపతి వర్కౌట్ అయ్యి మళ్ళీ ఓట్లు పడే అవకాశం ఉంటుంది. చూడాలి. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇది దిశ పేపర్కి సంబంధించి. సాక్షి చూద్దాం. నీళ్లు నేలమట్టం, డెడ్ స్టోరేజ్లో జలాశయాలు. కృష్ణా, గోదావరి బేసిన్లలోని 14 ప్రాజెక్టులు అడుగంటిన నీళ్లు. శ్రీశైలం, సాగర్, జూరాల్లో కనీస మట్టాల కన్నా దిగువకు కృష్ణా ప్రాజెక్టులో నిల్వలు
తగ్గడం 7 ఏళ్లలో ఇదే తొలిసారి. శ్రీశైలం సాగర్లకు 2015-16 తర్వాత ఇప్పుడే అతి తక్కువ ఇన్ఫ్లో. గోదావరి ప్రాజెక్టుకు కూడా 3 ఏళ్ల తర్వాత తగ్గిన ప్రవాహాలు. ఈసారి తాగునీటికి కటకట తప్పని పరిస్థితులు. నీళ్లు నేలమట్టం అయినాయట. మొత్తానికైతే గత 7 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఇంత డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి. తాగునీటికి కూడా సమస్య ఏర్పడే అవకాశం ఉంది. గోదావరి ప్రాజెక్టులు కూడా 3 ఏళ్లలో ఎప్పుడు ఇంత తక్కువ స్టోరేజ్ లేదట. ఇన్ఫ్లో కూడా తగ్గిందట. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎట్లాంటి తాగునీటి సమస్య ప్రధానంగా ఈ సమ్మర్లో తాగునీటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎలక్షన్ అడావుళ్ళు పడి మీరు వదిలేస్తే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపై స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలి, ఫాలోఅప్ చేయాలి. ఈ మే అండ్ ఏప్రిల్ నెలలు, ఈ 2 నెలలు చాలా కీలకం. తాగునీటి సమస్య గ్రామాలలో లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది చూడాల్సిన బాధ్యత. ఎందుకంటే నీటి మట్టం లేదు, అది ప్రకృతి పరంగా వచ్చింది. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సింది. బాధ్యులందరికీ నోటీసులు. అవసరమైతే మాజీ సీఎం మంత్రులకు లేఖలు. ఎవరైనా రాతపూర్వకంగా సమాచారం ఇవ్వచ్చు. సాంకేతిక నిపుణులతో పరిమిత రీతిలో బహిరంగ విచారణ. మీడియాతో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పష్టీకరణ. యాదాద్రి భద్రాద్రి ప్లాంట్లు ఛత్తీస్గఢ్ ఒప్పందంపై న్యాయ విచారణ షురు అయింది అని చెప్పి బాధ్యులందరికీ నోటీసులు. అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ కూడా మంత్రులకు కూడా లేఖలు ఇస్తాం, అంటే లెటర్లు ఇస్తాం, నోటీసులు ఇస్తాం అని చెప్పారు. ఎవరైనా రాతపూర్వకంగా సమాచారం ఏమైనా ఇచ్చేది ఉంటే ఇవ్వచ్చు అని కూడా చెప్పారు. మామూలు కూడా, సామాన్య పౌరులు కూడా ఏమైనా రిటర్న్గా ఇచ్చేది ఉంటే ఇవ్వచ్చు. దానిపైన స్పష్టంగా స్టార్ట్ అయింది అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. నిండు కొండలా నేడు ఎడారిలా ఉందట. నాడు నిండు కొండలా ఉంది, నేడు ఎడారిలా. టేకుమట్ల జలవాగో, ఇది సూర్యాపేట దగ్గర ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఎడారి లెక్క అయింది. అంటే వర్షాలు తక్కువగా అవ్వటం వల్ల 60 ఏళ్లుగా నీళ్ళు ఇంకలేదట. ఇది ఎక్కడ? ఇది బావి, ఒక బావి. నడిగూడెం అంటే సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం. ఆ బావి వయసు 60 ఏళ్ళు. అప్పటి నుంచి నిరాటకంగా నీళ్లు ఇస్తూనే ఉంది. ఎండిపోకుండా దాహం తీరుస్తూనే ఉంది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పరిధిలో రామాపురంలో ఈ వేసవిలో పెరుగుతున్న ఎండలకు గ్రామ పంచాయతీలో 6 బోర్లతో పాటు 3 చేతి పంపులు చేద బావులలో జలాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పటికీ గ్రామానికి చెందిన 10 కుటుంబాలు ఆ బావికి మోటార్లు ఏర్పాటు చేసుకొని నీటిని వాడుకుంటున్నారు. 60 సంవత్సరాలు దీని వయసు అట. 60 సంవత్సరాలు ఎప్పుడూ ఇంకలేదట. ఈసారి కిందికి వెళ్ళిపోయినాయి. నడిగూడెం, సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో రామాపురం గ్రామంలో ఉందట. దానికి సంబంధించిన బావికి సంబంధించిన చరిత్ర ఇచ్చారు. అంటే అంతగానం ఈసారి కరువు ఉంది అనేది దాని అర్థం. ఇది వార్త. నిస్సిగ్గా మా ఎమ్మెల్యే అబ్బో. ఎస్, బాబుని నమ్మితే పులికి బలేనట. జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుండు, బాబుని నమ్మితే పులికి బలేని. అడవి తల్లి నీడను బయటికి బతకలేము, అడవి తల్లి నీడను వదిలి బయటికి వెళ్ళి బతకలేమని చెప్పి అడవి బిడ్డలు మాట్లాడుతున్నదాన్ని ఒక వార్తగా ఇచ్చారు. ఇది ఊరంతా చుట్టాలేనట. ఆ ఊర్లో అందరూ ఒకే సామాజిక వర్గం. ఆపదొస్తే ఒకరికొకరు అండగా ఉంటారు. కామారెడ్డి జిల్లాలో ఆ 4 ఊర్లు ప్రత్యేకం. ఆ ఊర్లో కుటుంబాలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవి. ఇంటి పేరు వేరైనా దాదాపు అన్ని కుటుంబాలతో బంధుత్వం ఉంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఏవైనా విభేదాలు వస్తే అక్కడే పరిష్కరించేవాడు. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఆ 4 ఊళ్ళపై సాక్షి ప్రత్యేక కథనం. కామారెడ్డి మండలంలోని కోటాల్పల్లి, బిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి, లింగపేట మండలంలోని నాగారం, గాంధారి మండలంలోని నరసాపురం గ్రామాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊళ్ళో అన్ని రాజకీయ పార్టీలు ఉన్న ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అందరూ కలిసే ఉంటారు. ఏమైనా విభేదాలు వస్తే స్థానికంగానే పరిష్కరించుకుంటారు. ఆ గ్రామాల నుంచి గొడవలతో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన ఘటనలు తక్కువే. మున్నూరు కాపులు కోటపల్లి, ముదిరాజులు అయ్యవారిపల్లి. ఇది మొత్తానికి సంబంధించి ఈ ఊర్లలో 4-5 ఊర్లు, బిక్కనూరు, అదేవిధంగా కామారెడ్డికి సంబంధించి ఇంకా 2-3 మండలాలలో ఒక్కొక్క ఊర్లో ఏ క్యాస్ట్ ఉండదట. ఒకటే సింగిల్ క్యాస్ట్ ఉంటుంది. అది మున్నూరు కాప, ముదిరాజా, ఇంకో క్యాస్ట్. కానీ ఆ ఒకటే క్యాస్ట్ ఉంటుంది. అన్నీ ఒకరికొకరు బంధుత్వాలు ఉంటాయి. ఏ చిన్న సమస్య వచ్చినా అందరూ ఆపదలు సహకరించుకుంటారు.
ఏదైనా విభేదాలు వచ్చినా పోలీస్ స్టేషన్ వరకు పోయే పరిస్థితి ఉండదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోని గ్రామం ఉందంటే అది గ్రేటు. ఇంతవరకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ లేదట ఆ ఊర్లలో. పోలీస్ స్టేషన్ పోకుండా గ్రామ పెద్దలు, ఆ గ్రామానికి సంబంధించిన కుల పెద్దలు, గ్రామ పెద్దలు కూర్చొని పరిష్కరించే పరిస్థితి. అంటే ఇది ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఇది ఒక మంచి వాతావరణం. ఇది రావాలి. ఏ చట్టాలు, ఏ పోలీస్ స్టేషన్లు, ఏ కోర్టులు కాపాడలేవు. మనకి మనం సెల్ఫ్ డిసిప్లిన్ ఏర్పాటు చేసుకొని మనం ఒక క్రమశిక్షణ, ఒకరికొకళ్ళు విభేదాలు వస్తే కూర్చొని మాట్లాడుకునే ఒక వాతావరణం, ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే అప్పుడు చట్టాలకు పని ఉండదు, పోలీస్ స్టేషన్లకు పని ఉండదు, పోలీసులకు పని ఉండదు. ఇది ఒక మంచి వార్త. ఎందుకంటే ఇట్లాంటి వ్యవహారం తగ్గిపోతుంది. చాలా గ్రామాలలో రకరకాల కేసులు వేసుకోవటం, ఒకరిపైన ఒకరి కేసులు వేసుకోవటం, కొట్లాడుకోవటం, పోలీస్ స్టేషన్లకు పోవటం, కోర్టుల చుట్టూ తిరగటం, దీనివల్ల టైం వేస్ట్, టెన్షన్స్, ఒక వాతావరణం చెడిపోద్ది, అక్కడ విద్వేషాలు పెరుగుతాయి. ఇవన్నీ లేకుండా ఇక్కడ మనకి హైదరాబాదు అంటే తెలంగాణ ప్రాంతంలో కామారెడ్డి దగ్గరలో ఉన్న ఊర్లలో ఇట్లాంటి వాతావరణం ఉన్నదంటే ఇది ఒక రకంగా ఆశ్చర్యమే. ఇది మంచిది కూడా, మంచి వాతావరణం. ఆ ఊర్లలో ఇట్లుందట. లింగపేట మండలంలో నాగారం, గాంధారి మండలంలో నరసాపురం గ్రామాలు, అయ్యవారిపల్లి, బిక్నూరు మండలం అయ్యవారిపల్లి, కోటల్పల్లి కామారెడ్డి, బిక్నూరు, గాంధారి, అదేవిధంగా లింగంపేట మండలాల గ్రామాలలో 4 మండలాలలో 4 ఊర్లు ఉన్నాయి. మొత్తం ఊర్లో ఒకటే సామాజిక వర్గం. ఎక్కడ చిన్న గొడవలు ఉండవట. ఏ ఫంక్షన్ జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా అన్నిటికీ అందరూ వస్తారు. ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా, ఒకవేళ గొడవలు వచ్చినా ఆ గొడవలను అక్కడే సమస్య పోయి అక్కడనే పరిష్కరించుకుంటారు తప్ప పోలీస్ స్టేషను, పంచాయతీలు, కోర్టుల వరకు పోయే పరిస్థితి లేదంటే ఎంత మంచి వాతావరణం అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక వార్త సాక్షి పేపర్కి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇదేందో సరే, ఈనాడు పేపర్ చూద్దాం. గ్యారంటీలపై విస్తృత ప్రచారం. జాతీయ మేనిఫెస్టో అంశాలు ప్రజలకు చెప్పండి. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. సికింద్రాబాదు, వరంగల్ లోక్సభ నియోజకవర్గాలపై సమీక్ష. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బారాస ఎమ్మెల్యే వెంకట్రావు. చిత్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేము నరేందర్ రెడ్డి తదితరులు. కాంగ్రెస్లో చేరిన తెల్ల వెంకట్రావు. ఇది రైతులను పట్టించుకొని బారాస, భాజపా మంత్రులు సీతక్క, శ్రీధరబాబు చెబుతున్నారు. గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు అమలు, అది ఇప్పుడు ఇచ్చిన 25 గ్యారంటీలు, పాంచినాయ 25 గ్యారంటీస్ ఇచ్చారు కదా తుక్కుగూడ సభలో, బహిరంగ సభలో, దాని గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేయండి అని చెప్పి వరంగల్ అదేవిధంగా సికింద్రాబాదు నాయకులతోని సమీక్ష సమావేశంలో చెప్పిండు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. బత్తాయి నిమ్మ తోటలో బతికేదెలా? వర్షాభావ పరిస్థితుల్లో భారీగా ఎండిపోయిన పరిస్థితి, అన్నదాతలకు భారంగా మారిన నిర్వహణ ఖర్చులు, ఏటేటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం. బత్తాయి నిమ్మ తోటలు పరిస్థితి దారుణంగా ఉందట. నల్గొండ జిల్లా కానగాలి మండలం మంచినీళ్లు బావి గ్రామంలోని చీదేటి లక్ష్మమ్మ 5 ఎకరాల బత్తాయి తోట. ఇది వర్షాభావం వల్ల నీటి కొరత ఏర్పడటంతో మహిళా రైతు 2,50,000 ఖర్చు చేసి 5 బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. తోటలోని మొత్తం 500 చెట్లు ఎండిపోయాయని ఆమె కన్నీటి పరితయ్యారట. ఇది ఒక వార్త. పాపం బత్తాయి నిమ్మ చెట్లు ఎండిపోతున్నాయట. 5 బోర్లు వేశారట. 5 బోర్లు వేసినా ఒక్క బోర్లో నీళ్ళు వాళ్ళే ఆశతోనే వేశారు. ఒక బోరు, ఇంకో బోరు ఏమైనా పడతాయేమని. పడితే చెట్లను బతికించుకోవచ్చు, వాటిని బతికిస్తే వాటి నుంచి ఆదాయం వస్తుందనే ఒక ఉద్దేశంతో 2,50,000 పెట్టి 5 బోర్లు వేస్తే ఒక్క బోరు వేయలేదట. ఇది వాస్తవంగా ఇవాళ కరువు పరిస్థితుల్లో రైతుల యొక్క దీనమైన పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి తప్ప దీన్ని గాలికి వదిలేసి ఒకళ్ళపైన ఒకళ్ళు బీఆర్ఎస్ బీజేపీని రైతులను గాలికి వదిలేసిన కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ బీజేపీ కలిసి రైతులను గాలికి వదిలేసినట్టు బీఆర్ఎస్ అంటది. ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం తప్ప వాళ్ళకి ఏదన్నా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కంటోన్మెంట్ బారాస అభ్యర్థి నివేదిత ఉగాది తర్వాత ప్రకటించిన కేసీఆర్. కంటోన్మెంట్ బారాస భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థిగా అక్కడ ఎమ్మెల్యే చనిపోయారు, లాస్యా నందిత. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఉప ఎన్నికలకు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ నుంచే నివేదితకి పార్టీ టికెట్ ఇస్తున్నట్టు కొంత చెప్పారు. దానికి సంబంధించి ఉగాది తర్వాత ప్రకటిస్తారట. వాళ్ళ కుటుంబం నుంచే మళ్ళీ ఇచ్చారు. ఎందుకంటే సాయన్న తర్వాత వాళ్ళ కూతురికి ఇచ్చారు. లాస్యా నందితకు ఆమె చనిపోయింది కాబట్టి ఇప్పుడు నివేదితకి వాళ్ళ ఇంకొక కూతురు సాయానికి సంబంధించి కూతురికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఒక వార్త. దాదాపు నిర్ణయం అయినట్టు. ఆ నిర్ణయాన్ని తొందరలోనే ప్రకటిస్తారట ఉగాది తర్వాత. ఇది ఒక వార్త ఇచ్చారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఇప్పుడు ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం.
ఓపెన్ కాదు. నమస్తే తెలంగాణ. నాడు నేడు అదే ఉరితాడు. 20 ఏళ్ల క్రితం తండ్రి, ఇప్పుడు కొడుకు బలవన్మరణం. సాగని సాగుబడి, అప్పు దిగులే దిగుబడి. రైతు కుటుంబాన్ని కాటేసిన కరువు. సమైక్య పాలనలో మల్లయ్య ఆత్మహత్య. ఇటీవల కొడుకు మధుకర్ బలవన్మరణం. కన్నెత్తి చూడని ప్రభుత్వ అధికారులు అని చెప్పి నాడు నేడు అదే కాదా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అదే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా అదే బాధ. అప్పట్లో వాళ్ళ తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడంట మల్లయ్య, ఇప్పుడు మల్లయ్య కొడుకు కూడా అదే పరిస్థితి అని చెప్పి ఒక వార్తని నమస్తే తెలంగాణ రాసిండు. సమైక్య పాలనలో మల్లయ్య ఆత్మహత్య, ఇటీవల కొడుకు మధుకర్ బలవన్మరణం అన్నమాట. ఇది కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. నమస్తే తెలంగాణ రాసింది. అప్పుడు ఇదే పరిస్థితి, ఇప్పుడు ఇదే పరిస్థితి అట. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.